మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. నరాల బలహీనత ఎందుకు వస్తుంది అంటే, నరాలకి స్ట్రెంత్ అయిన ఫుడ్ కరెక్ట్ లేకపోవడం వల్ల నరాల బలహీనత వస్తుంది. ఆ స్ట్రెంత్ అయిన ఫుడ్ ఏంటి? నరాలలో నొప్పులు, బలహీనతలు, తిమ్మిర్లు, రకరకాల సమస్యలు B12 డెఫిషియన్సీ వల్ల. బి కాంప్లెక్స్ విటమిన్ చాలా ఇంపార్టెంట్ మన బాడీలో. డి విటమిన్ చాలా ఇంపార్టెంట్. ఐరన్ చాలా ఇంపార్టెంట్. మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. నరాలకే కాదు, బోన్స్కి, మజిల్కి అన్నిటికీ చాలా స్ట్రెంథనింగ్ విటమిన్స్ ఇవి. ఇవి లేకపోవడం వల్లే మనకి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, మోకాలు నొప్పులు, సర్వైకల్ పెయిన్, చిన్న చిన్న నొప్పులు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి మనకి. ఎస్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళలో డయాబెటీస్ లెవెల్స్ హై అయిపోతున్నాయి అంటే, వాళ్ళు మనం పెద్దగా డయాబెటీస్ ఉందంటే ఓకే, ఒకే మెడిసిన్ వాడుతూ ఉంటారు. సో వాళ్ళకేంటంటే ఒక అవగాహన ఉండదు, ఫుడ్ ఏం మార్చి ఉండదు, అదే తింటూ ఉంటారు. లేకపోతే ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఫుడ్ స్వీట్స్ తినడం ఇట్లాంటిది అవుతుంటే షుగర్ ఒక్కసారిగా పెరిగిపోతే బాగా డ్యామేజ్ అయితే ఫస్ట్ నరాలలో తిమ్మిరి, లిమ్స్, మన కాళ్ళలో నరాలు వీక్ అయిపోవడము. ముందు బాగా నడిచేవాళ్ళం, ఇప్పుడు నడవలేకపోతున్నాము. ఓన్లీ బికాస్ ఆఫ్ డయాబెటీస్ హై లెవెల్ అయిపోవడం వల్ల. డయాబెటిక్ కంట్రోల్ చేసుకోవాలి. డయాబెటిక్ న్యూరోపతి అంటారు. సో డయాబెటిక్ కరెక్ట్ చేసుకోలేకపోతే మనం షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతుంటే సరే ఫస్ట్ వచ్చేది నరాలలో మనకి యాక్టివ్నెస్ ఉండకపోవడం వల్ల అనేది. కాబట్టి కొంతమంది నిద్రలేమి సమస్య, నిద్ర సరిగా లేకపోయినా కూడా నరాలు బాగా వీక్ అవుతాయి. ఎంత స్ట్రెంథనింగ్ ఫుడ్ ఇచ్చినా సరే నిద్ర లేకపోతే మనిషి నరాల్లో స్ట్రెంత్ ఉండదు, అబ్జార్ప్షన్ కరెక్ట్గా ఉండదు. మనం మంచిగా పంకిన్ సీడ్స్, నేను చాలా వరకు చెప్తుంటాను, నరాల బలహీనత ఉంటే రెగ్యులర్గా పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు, అవిసె విత్తనాలు అన్నీ 50 గ్రాములు తీసుకొని దోరగా వేపుకొని ఒక బాక్స్లో పెట్టుకోండి. రోజు టిఫిన్ చేసిన 1 అవర్ తర్వాత ఒక 2 స్పూన్లంత పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకోండి. ఈ బయట మనం చాలామంది టీ, కాఫీలు, బిస్కెట్లు ఇవన్నీ అలవాటైపోయి హెల్త్ని పాడు చేసుకోకుండా ఈ సీడ్స్ని లడ్డూలాగా చేసుకొని తినొచ్చు నార్మల్ షుగర్ లేని వాళ్ళు. లేదంటే షుగర్ ఉన్న వాళ్ళైనా సరే సీడ్స్ని షాలో ఫ్రై చేస్తే పచ్చిగా ఉండవు కదా, పచ్చి సీడ్స్ తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మందిలో కాదు, కొంతమందిలో. సో డ్రై షో రోస్ట్ చేసుకుంటే తినడానికి కూడా ఇష్టపడతాం మనం. ఆ సీడ్స్ తీసుకోండి. దీంట్లో పంకిన్ సీడ్స్ ఎంత విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్ సీడ్స్, ఒమేగా 3 ఫ్యాసిడ్స్ ఉన్నాయి, B12 ఉంది, డి విటమిన్ ఉంది, ఐరన్ ఉంది, అండ్ స్పెషల్లీ కాల్షియం ఉంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇవన్నీ మిక్స్ అయి ఉన్నాయి మనకి. వాల్నట్స్ ఇవి రెగ్యులర్గా తీసుకోండి. అండ్ ఫుడ్ కూడా ఎర్లీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, తోటకూర విత్తనాలు చాలా ఇంపార్టెంట్ నరాలకి. నరాల స్ట్రెంత్ కోసం చాలా అద్భుతంగా పనిచేస్తాయి తోటకూర విత్తనాలు. ఎర్ర తోటకూర విత్తనాలు అని దొరుకుతాయి. తోటకూర విత్తనాలు మామూలుగా గసగసల్లాగా చిన్నగా ఉంటాయి. రాగి, జొన్న, సజ్జ, బార్లీని తెప్పించుకొని పావు కేజీ పౌడర్స్ తెప్పించుకొని దాంట్లో తోటకూర విత్తనాలు పౌడర్ దొరుకుతుంది. తీసుకొని మంచిగా రాగి జావ కానీ, రాగి సంగట్లాగా కానీ, రాగి సంగటి ఎలా చేస్తాం, నీళ్ళేసి ఈ పౌడర్ 2-3 స్పూన్లు వేసి బాగా ఉడికిన తర్వాత బాగా స్మాష్ చేసి ఒక ముద్దలాగా చేసుకొని కొద్ది గీ కలుపుకొని వెజిటబుల్ కర్రీస్లో తీసుకోండి. అద్భుతంగా పనిచేస్తుంది. నరాలకి స్ట్రెంత్, బాడీకి స్ట్రెంత్, బోన్కి స్ట్రెంత్, మజిల్కి స్ట్రెంత్. సో యంగ్స్టర్స్లో అధికంగా అయిపోతున్నాయి ఈ సమస్యలు. నరాల తిమ్మిర్లు, నరాల బలహీనతలు, వీక్నెస్ రావడము, సర్వైకల్ చిన్న చిన్న పెయిన్స్తో పాటు పెద్ద పెద్ద పెయిన్స్, ఫిజియోథెరపీస్కి వెళ్తున్నారు, విటమిన్ ఇంజెక్షన్స్ వేసుకుంటున్నారు, ఏది సొల్యూషన్ లేదు. సో లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. మనం ఏం తీసుకున్నా వితిన్ 2 to 3 డేస్లో మంచి రిజల్ట్స్ వస్తాయి. అది ఫిజియోథెరపీ కానివ్వండి, మనం సప్లిమెంట్స్ తీసుకున్నా సరే. బట్ రాలేదు అంటే మీ లైఫ్ స్టైల్ను మనం చేంజ్ చేసుకోవాలి. ఫుడ్లో చాలా బలమైన ఫుడ్ తీసుకోవాలి. దానిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుంది నరాల బలహీనతకి. రోజు ఒక దానిమ్మకాయ మంచిగా సాయంత్రం పూట అవి ఇవి తినే బదులు దానిమ్మకాయ తీసుకోండి. సీడ్స్ బాగా తీసుకోండి. మునగాకు, మునక్కాయ లోపల గుజ్జు రెండింటిని సమపాలంలో పౌడర్ చేసి పెట్టుకుని ఆ పౌడర్ని రోజు మధ్యలో కానీ కూరలో కానీ కలుపుకొని తీసుకోండి. అన్ని విటమిన్స్ ప్రాపర్గా దొరుకుతాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్ నిద్ర. కరెక్ట్ నిద్ర ఉంటేనే ఇప్పుడు మీరు తినే ప్రతి ఫుడ్లో కూడా స్ట్రెంత్ ఉంటుంది. ఎప్పుడు నిద్ర కరెక్ట్గా ఉంటేనే అప్పుడు అబ్జార్ప్షన్ బాగుంటుంది, అప్పుడు ఈ స్ట్రెంత్ దొరుకుతుంది మనకి. డైలీ ఒక 1 అవర్ అండి, హాఫ్ అన్ అవర్ అయినా వర్కౌట్ చేసుకోండి. కథం అన్ని సమస్యలు పోతాయి. నరాల ప్రాబ్లమ్స్ రావు, బోన్ స్ట్రాంగ్గా ఉంటుంది, మజిల్ స్ట్రాంగ్గా ఉంటుంది, జుట్టు బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది, మన ఫేస్ బాగుంటుంది, ఎవ్రీథింగ్ బాగుంటాయి. కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ ఫుడ్, మెయిన్ ఇంపార్టెంట్. వర్కౌట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్ థింగ్ వర్కౌట్. నీళ్ళు ప్రాపర్గా తాగాలి, సీడ్స్ రెగ్యులర్గా తీసుకోవాలి, మునగాకు, మునక్కాయలు, మనం తోటకూర ఇవన్నీ రెగ్యులర్గా తీసుకోవడము. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మనకు నరాల బలహీనత రాదు, తిమ్మిర్లు రావు, నొప్పులు రావు, సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, సయాటిక్ పైన, లిగమెంట్ ప్రాబ్లమ్స్, ఎన్ని సమస్యలు అన్నీ ఉన్నాయి. వాటన్నిటికీ బెస్ట్ బి కాంప్లెక్స్ విటమిన్, డి విటమిన్, ఐరన్ అండ్ మెగ్నీషియం కంపల్సరీ ప్రాపర్గా ఉంటేనే
స్ట్రెంత్ వస్తుంది. ఆ స్ట్రెంత్ వచ్చేది ఈ రకమైన ఫుడ్స్ అన్నీ తీసుకుంటే ఆటోమేటిక్ స్ట్రెంత్ వస్తుంది, హెల్తీగా ఉంటాం, యాక్టివ్గా ఉంటాం. గట్ హెల్త్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. మోషన్ అనేది చాలా ఇంపార్టెంట్, మ్యాండేటరీ ఎవ్రీడే వెళ్ళడం. మనం ప్రతిరోజు మల విసర్జన చేయలేదు అంటే నరాలలో బలహీనతలు, స్కిన్ పాడైపోవడం, జుట్టు రాలడము, ఇంక బాడీలో ఒకటి కాదు రకరకాల సమస్యలు అన్నీ గట్తోనే కనెక్ట్ అయి ఉంటాయి. గట్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మన బాడీలో సెకండ్ బ్రెయిన్ గట్. మనం ఏదైనా సరే ఒక ఆందోళన వచ్చింది, ఒక టెన్షన్ వచ్చింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? కడుపు నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాము, సంథింగ్ అక్కడ ఏదైనా గొడవ జరుగుతుంది, సంథింగ్ అట్లా జరిగినప్పుడు మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? పొట్ల నుంచి. మోషన్కి వెళ్ళాలి, సంథింగ్ అలా టెన్షన్గా ఉంటుంది. గట్ అనేది చాలా మ్యాండేటరీ పార్ట్ మన బాడీలో. గట్ అనేది సెకండ్ బ్రెయిన్ అంటారు. సో కాబట్టి గట్ని చాలా వరకు క్లీన్గా ఉంచుకోవాలి. ఇది ఎవరికైతే మల విసర్జన కరెక్ట్గా లేకపోవడం వల్ల పైల్స్ కానీ, ఫిస్టులా కానీ రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఎవ్రీడే మనిషి లేచిన వెంటనే బెడ్ దిగి ఒక 1-2 మినిట్స్లో మోషన్ మొత్తం ఫ్లష్ చేసి బయటకు వచ్చిన వాళ్ళే హెల్తీగా అంటాను నేనైతే. ఎన్నో రకాల అలవాట్లు చేసుకొని పౌడర్స్, రకరకాల మెడిసిన్స్ అవి ఇవి యూజ్ చేసి రకరకాలుగా ఇబ్బంది పెట్టి మోషన్ని, గట్ని, దీనివల్ల ఏమవుతుందంటే రెగ్యులర్ మోషన్ అవ్వక అన్నీ యూజ్ చేస్తుంటాం. మళ్ళీ అది వాడామనుకో మళ్ళీ అది రాదు, మోషన్ రాదు. ఇన్ని సమస్యలన్నీ ఏది అలవాటు చేసుకోకండి. మంచిగా ఆహారం తినడం స్టార్ట్ చేయండి. వాటర్ ఇంటేక్ బాగా తీసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ అండి. నేను ఒకటి చాలా చెప్తాను. మనం ఫస్ట్ చేంజ్ చేయాల్సింది ఏ సమస్య వచ్చినా, అది గట్ హెల్త్ కరెక్ట్ లేకపోయినా జుట్టు రాలిపోతుందన్న, ఫేస్ పాడైపోతుంది, బరువు పెరిగిపోతున్నాం, బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా ఫస్ట్ మనం మార్చుకోవాల్సిన మెయిన్ పద్ధతి వాటర్ ఇంటేక్. ప్రాపర్గా వాటర్ తాగాలి. రోజుకు మనం ఎంత వాటర్ తాగుతున్నాం గమనించండి. అట్లీస్ట్ ఒక 4 లీటర్లంతా వాటర్ తాగాలి. మనిషి వాటర్ తాగడం స్టార్ట్ చేస్తే బ్లడ్ అనేది డైల్యూట్ అయ్యి ప్యూరిఫై అయ్యి ఆటోమేటిక్గా ఒక మంచి బాడీలో ఒక ఎనర్జీ ఇస్తుంది. అలా ప్రతిరోజు వాటర్ ఇంటేక్ మంచిగా ఇంపార్టెంట్, తీసుకుంటేనే మోషన్ సాఫ్ అవుతుంది. వాటర్ సరిగా తాగకపోతే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అండి, చాలా వరకు మన దగ్గరికి వచ్చిన కేసెస్లో నీళ్ళు ఎంత తాగుతారని అడిగితే 1 లీటర్ 2 లీటర్స్ అని అంటారు. ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఫస్ట్ నేను అంటాను, ఫస్ట్ నీళ్ళు మచ్చి తాగడం స్టార్ట్ చేస్తారండి, ఆ సమస్య ఆటోమేటిక్గా పోతుంది, తాగకపోతారంట నా దగ్గరికి అంటాను. నిజంగా అండి, చాలా వరకు నేను ఇట్లే చెప్తాను. ఎందుకంటే వాటర్ సరిగ్గా తాగకపోతే ఏమవుతుందండి, గట్ ఎక్కడ హెల్తీగా ఉంటుంది? గట్ ఎక్కడి నుంచి ఫ్లష్ అవుతుంది? సాలిడ్స్ ఫుల్గా తినేస్తున్నాం, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకుంటాం. లిక్విడ్ లేకపోతే ఏమవుతుంది చెప్పండి? ఎక్కడ రిమూవ్ అవుతుంది మనకి మోషన్? కాబట్టి మోషన్ సాఫ్ అవ్వాలి, గట్ హెల్తీగా ఉండాలి, బ్రెయిన్ హెల్తీగా ఉండాలి, ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి, రక్తం కరెక్ట్గా ఉండాలి శరీరంలో అంటే మెయిన్ ఇంపార్టెంట్ వాటర్. త్రూఅవుట్ ద డే మనం రోజులో కొద్దిగా 3.5 to 4 లీటర్స్, డిపెండ్స్ అపాన్ బాడీని బట్టి, వాళ్ళ హైట్, వాళ్ళ వెయిట్ని బట్టి కూడా మనం ఇంత తాగాలని చెప్తాము. బట్ ఓవరాల్ 3.5 to 4 లీటర్స్ మస్ట్ అండ్ షుడ్గా తాగాలి. వాటర్ కరెక్ట్గా తాగాలి. ఫ్రూట్స్, జామకాయ గట్టికి బ్రహ్మాండంగా అద్భుతంగా పనిచేసే ఫ్రూట్ ఏదైనా ఉందంటే బొప్పాయికాయ అండ్ జామకాయ. మోషన్ని సాఫ్ చేస్తుంది, గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేస్తుంది, అద్భుతంగా ఉంటుందండి గట్. పేగులు క్లీన్గా ఉంటేనే మన బాడీలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండవు. మనం అన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ తింటున్నాం, కానీ నాకు ఏదో సంథింగ్ బాడీలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టే ఫీల్ అవుతున్నాం అంటే గట్ క్లీన్గా లేకపోవడం వల్ల. అంటే మనం ఏది హెల్దీ ఫుడ్ తిన్నా సరే గట్ దగ్గరికి వచ్చాక అబ్జార్ప్షన్ కరెక్ట్గా లేకపోతే ఎక్కడి నుంచి మనకి బాడీ అనేది తీసుకుంటుంది చెప్పండి? కాబట్టి నీళ్ళు చాలా ఇంపార్టెంట్. వర్కౌట్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు 1 అవర్ యోగా చేసుకోవాలి. ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి, వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి. ఫ్రూట్స్లో కూడా జామకాయ, బొప్పాయికాయ బాగా తీసుకోవాలి. మునగాకు, అద్భుతంగా మునగాకు పౌడర్ చేసి పెట్టుకోండి. మునక్కాయ ఉంటుంది కదా, మునక్కాయని ఒక 4-5 మునక్కాయలు తీసుకొని నీళ్ళలో వేసి లైట్గా మరిగించాక అది మొత్తం పిప్పంతా తీసేసి దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకోండి. సేమ్ ఎంత క్వాంటిటీ ఆఫ్ మునక్కాయ లోపల గుజ్జు పౌడర్ ఉందో మునగాకు పౌడర్ కూడా అంతే కలిపి పెట్టేసుకొని రోజు డిన్నర్ తర్వాత 1/2 స్పూన్ కలుపుకొని తాగండి. మజ్జిగలో అద్భుతం. కొద్దిగా కొద్దిగా వేడి చేసే తత్వం కలిగి ఉంటుంది కాబట్టి మజ్జిగ, చలువ ఈ 2 కలిసి తాగితే మనకి వేడి ఎక్కువ అవుతుంది, బాడీలో బ్యాలెన్స్ అయిపోతుంది. సో అంతే, మనం రోజు మునక్కాయ లోపల గుజ్జు, మునగాకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్న నరాలకు స్ట్రెంత్ ఉంటుంది, నిద్ర బాగా వస్తుంది మునక్కాయ లోపల గుజ్జు, మునగాకు పౌడర్ తాగడం వల్ల. జుట్టు హెల్తీగా ఉంటుంది, స్కిన్ హెల్తీగా ఉంటుంది, బరువు తగ్గుతాం, అన్ని సమస్యలకి బెస్ట్ పరిష్కారం, సుప్రీం వెజిటబుల్ అంటాం అనమాట. సో మునక్కాయ లోపల గుజ్జు పౌడర్ చేసి పెట్టుకొని రోజు మజ్జిగలో, పల్చటి మజ్జిగలో 1/2 స్పూన్ తాగమన్నాం కదా, 1-2 స్పూన్లు తాగితే ఓవర్ హీట్ ఎక్కువైపోతుంది. 1/2 స్పూన్ మజ్జిగలో కలుపుకొని తాగండి. డిన్నర్ ఎర్లీగా చేయండి. బై 6-6:30 కల్లా డిన్నర్ అయిపోవాలి. 7-7:30 కల్లా మజ్జిగ తాగేసి ఎర్లీగా పడుకోవాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి. ప్రతిరోజు నేను చాలా వరకు అంటుంటాను, క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే లఘుశంఖ ప్రక్షాళన అంటారు. అంటే ఒక క్లీనింగ్ ప్రాసెస్ అనమాట దాన్ని.
వారంలో ఒకసారి మంచిగా 2 లీటర్ వాటర్ తీసుకొని మలాసన్ అంటారు. ఇండియన్ వాష్రూమ్‌లో కూర్చుంటాం. ఎవరు కూర్చోవట్లేదండి. అది కూడా ఒక పెద్ద కారణం కాన్‌స్టిపేషన్‌కి. ఏ ఇల్లు కొత్త ఇల్లు తీసుకుందాం అనుకున్నా ఫస్ట్ వెస్టర్న్ రూమ్ ఉన్నాయా లేదని చూసుకుంటాం మనం బాత్రూమ్స్. అట్లా అయిపోయింది మన సిట్యుయేషన్. ఇండియన్ వాష్రూమ్ మస్ట్ అండ్ షుడ్ అండి. సో అలాగా సో మనకి ఇప్పుడు ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇల్లు తీసుకున్నాము మనం మార్చుకోవాలన్నా మార్చుకోవాలి కానీ పిల్లలకి కూడా అలవాటు చేయకండి వెస్టర్న్ వాష్రూమ్స్, ఇండియన్ వాష్రూమ్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. అసలు వాళ్ళ ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు వాళ్ళలోనే అధికంగా ఉంది ఈ ప్రాబ్లం. కాబట్టి మంచిగా లఘుశంఖ ప్రక్షాళన అంటే ఒక 2 లీటర్స్ వాటర్ కానీ 1.5 లీటర్ వాటర్ కానీ తీసుకొని మలాసన్లో అంటే ఇండియన్ వాష్రూమ్లో కూర్చొని పొజిషన్లో కూర్చొని మనం మామూలుగా యోగా చేస్తున్నప్పుడు కొద్దిగా వాటర్ తాగి నిలబడి నడుము ఇటు అటు తిప్పడం, ముందుకి వెనక్కి వాక్ చేయడం, మళ్ళీ మలాసన్లో కూర్చొని మళ్ళీ వాటర్ తాగి మళ్ళీ నడుము ఇటు అటు తిప్పి. సో దానివల్ల ఏమంటే ఆ వాటర్ మనం తాగుతాం కదా, అది బీట్రూట్ వాటర్ అయితే ఇంకా మంచిది. కొత్తిమీర పుదీనా వేసుకొని లైట్గా మరిచుకొని ఫిల్టర్ చేసుకున్నది ఇంకా మంచిది. అలా తాగుతుంటే ఆ వాటర్ అంతా దిగి నీట్గా మోషన్ నుంచి ఫ్లష్ అయిపోతుంది. కాబట్టి కాన్స్టిపేషన్ మల విసర్జన కరెక్ట్గా, ఇది కాన్స్టిపేషన్ అన్నా మలబద్ధకం అన్నా ఇవన్నీ గట్ హెల్త్ అన్న అన్ని కంబైండ్ అయ్యి కలిసింది ఎక్కడ అంటే పేగుల దగ్గర నుంచి మోషన్స్ ఆగిపోతేనే ఈ రకరకాల పేర్లతో పిలుస్తాం మనం. సో మల విసర్జన ప్రతిరోజు అయితేనే మనం హెల్తీగా ఉంటాము. గట్ హెల్తీగా ఉంటేనే బ్రెయిన్ బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది, ఓవరాల్గా ఏ సమస్యలు ఉండవు మనకి. కాబట్టి చెప్పిన ప్రతి రెమెడీ మంచిది, హెల్తీది, ఇంట్లో ఈజీగా అవైలబుల్గా ఉండేటివి. సో చేసుకోండి, నీళ్ళు సరిగా తాగండి, తొందరగా పడుకోండి, ఎర్లీగా డిన్నర్ చేయండి, వెజిటబుల్స్ లీఫీ వెజిటబుల్స్ బాగా తీసుకోండి, మునక్కాయ లోపల గుజ్జు పౌడర్ని మంచిగా పల్చటి మధ్యలో కలుపుకొని తాగండి, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.